ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన విశ్వాసం ఎంత అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ విశ్వాసమునకు కొలమానం అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం పర్సిక్యూట్ చేయబడుతున్న స్థితిలో మన విశ్వాసాన్ని ఎంతలా నిలబెట్టుకుంటాము అని ఆలోచిస్తే, దాదాపు 150 years ago వేల్స్ అనే ప్రాంతం నుంచి ఒక మిషనరీ వచ్చి మిజోరాం, మణిపూర్, అస్సాం ఈ ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన తిరుగుతూ ఉండేవారు. సో అలా తిరుగుతున్న సందర్భంలో గ్యారో అనే ఒక ట్రైబల్ని ఆయన కలవటం జరిగింది. ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి, ఆయన ప్రిన్సిపల్స్ గురించి, ఆయన చేసిన త్యాగం గురించి ప్రకటిస్తూ ఉండగా ఆ ఊర్లో వారందరూ కూడా మరి ఆయన్ని నిరాకరించారు. కానీ ఒక్క కుటుంబం మాత్రం ఆయన యొక్క మాటలను విని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మీద విశ్వాసం కలిగి జీవించడం ప్రారంభించారు. సో ఇదిలా కొనసాగుతూ ఉండగా వారు ఆ ఊరి యొక్క ట్రెడిషన్స్ని వారు ఫాలో అవ్వట్లేదని, ఆ ఊరి యొక్క గ్రామ దేవతను వారు ఫాలో అవ్వట్లేదని ఆ యొక్క ఊరి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన వీరి వెంబడి రావడం ప్రారంభించాడు. ఒక రోజున ఈ కుటుంబం అంతటినీ కూడా ఆ ఊరు మధ్యలోకి లాక్కొచ్చి ఆ ఇంటి యజమానిని అడిగాడంట, ఇదిగో నువ్వు మన ఊరికి విరుద్ధమైన ఒక దేవుడిని నువ్వు వెంబడిస్తున్నావు అని తెలిసింది, కాబట్టి వి ఆస్క్ యూ టు రెనౌన్స్ యువర్ ఫెయిత్ ఆన్ జీసస్. నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావా, యేసుక్రీస్తుని విడిచిపెడతావా, నీ విశ్వాసాన్ని ఆయన మీద తీసేస్తావా అని చెప్పి అడిగితే వెంటనే అతను చెప్పిన సమాధానం, ఆ ఇంటి యజమాని చెప్పిన సమాధానం, నో 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 ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని చెప్పి, నో టర్నింగ్ బ్యాక్ అని చెప్పాడంట. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ విలేజ్ చీఫ్కి చాలా కోపం వచ్చింది. వెంటనే తన ఇద్దరు బిడ్డలను తీసుకెళ్లి చెట్టు దగ్గర నిలబెట్టి వాళ్ళ వైపు బాణాలను ఎక్కి పెట్టమని చెప్పాడు. బాణాలు తీసి ఎక్కి పెట్టారు. ఇప్పుడు చెప్పు, డూ యూ రెనౌన్స్ ద ఫెయిత్ ఇన్ జీసస్ అని అన్నాడంట. అంటే అతను నో 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 ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఇమీడియట్గా వారిని చంపేయమని చెప్పి ఆ యొక్క చీఫ్ ఆర్డర్ ఇచ్చాడు. ఇమీడియట్గా వారు బాణాలు వదిలిన వెంటనే ఇద్దరు కుమారుల యొక్క గుండెల్లోనికి ఆ యొక్క బాణాలు దూరాయి. అక్కడికక్కడే ఆ తండ్రి ఎదుట ఇద్దరు బిడ్డలు కూడా కూలిపోయి చనిపోయారు. మళ్ళీ అడిగాడు, ఇదిగో ఇప్పటికైనా సరే నువ్వు ఆ యేసుక్రీస్తుని విడిచిపెట్టు, లేకపోతే నీ భార్యను చంపేస్తాం అని అన్నారంట. అప్పుడు కూడా అన్నాడు, నో నో ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, దెర్ ఈస్ నో టర్నింగ్ బ్యాక్. వారు చూస్తూ ఉండగానే తన భార్యని కూడా చంపమని ఆర్డర్ ఇవ్వగా తన భార్య కూడా చంపేశారు. ఇక ఆఖరిది, ఇప్పటికైనా నువ్వు ఒప్పుకుంటే నీ ప్రాణాలైనా దక్కుతాయి, లేకపోతే నిన్ను కూడా చంపేస్తాం. వెంటనే అన్నాడు, ద వరల్డ్ బిహైండ్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ, నో టర్నింగ్ బ్యాక్. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అక్కడికక్కడే తన్ను కూడా చంపేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ విలేజ్ అంతా కూడా స్తంభించిపోయారు. ఇదేంటి, ఎవరి దేవుడు, ఈయన కోసం ప్రాణాలు కూడా అర్పించాడు, తన బిడ్డలను కూడా వదులుకున్నాడు, తన భార్యను కూడా వదులుకున్నాడు, ఇదెక్కడ దేవుడు అని చెప్పి ఇంత నమ్ముతున్నారంటే ఈ దేవుడు నిజమైన దేవుడు అయి ఉంటాడు అని చెప్పి ఆ చీఫ్ ఆశ్చర్యపోయి అతని యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ చీఫ్ ఐ ఆల్సో బిలాంగ్ టు జీసస్ అన్నాడంట. అతను ఎప్పుడైతే నమ్మాడో ఆ ఊరంతా కూడా యేసుక్రీస్తుని నమ్మడం ప్రారంభించింది. వారందరూ కూడా రక్షణ మార్గంలో నిలవడం ప్రారంభించారు. ఈరోజు మీరు గమనిస్తే ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా, మిజోరాం లేదా అస్సాం, మేఘాలయ, మణిపూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్ పాపులేషన్, ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద క్రిస్టియన్ పాపులేషన్ ఉండగల కారణం ఏంటో తెలుసా? ఆ రోజున ఆ కుటుంబం తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం. ఈ రోజున చార్లీ కర్క్ విషయంలో కూడా మనం చూసినట్లయితే we all believe that he stood for the truth. We all believe that he was preaching the right gospel. He was changing the life. He was transforming the life. కానీ ఒక్క చార్లీ కర్క్ మరణిస్తే 1,00,000 మంది చార్లీ కర్క్లు లేచి నిలబడ్డారు. ఆ టర్నింగ్ పాయింట్ USA అనే ఆ యొక్క ఆర్గనైజేషన్లో తన యొక్క మెమోరియల్ డే రోజున ఆల్మోస్ట్ 56,000 మెంబర్స్ అందులో రిజిస్టర్ అయ్యారు. ఈ రోజున ఎంతమంది యవనస్తులు మారడానికి గల కారణము ఒక్క ప్రాణత్యాగం. ఈ రోజున విశ్వాసంలో మీరొక్కరి స్థిరంగా నిలబడగలిగితే గనక మీ ఒక్కరి యొక్క విశ్వాసాన్ని బట్టి మీ బంధువులు, మీ స్నేహితులు, మీ యొక్క ఊరు